దివిసీమ వరద బాధితులను ఆదుకోవడానికి దాతలు ముందుకు రావాలని అవినిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ పిలుపునిచ్చారు. వరద సహాయక చర్యల్లో దాతల ఔదార్యం ఎంతో గొప్పదన్నారు. కృష్ణా జిల్లా మోపిదేవి మండలం బొబ్బర్లంక గ్రామంలో వరద బాధితులను పూరిటిగడ్డ ఇండియన్ విలేజ్ మినిస్ట్రీస్ ట్రస్ట్ అండగా నిలబడింది. 5.5 లక్షల విలువ చేసే నిత్యావసర సరుకులను, దుప్పట్లను పంపిణీ చేశారు. వరదలతో కృష్ణానది తీర ప్రాంతాల వాసులు తీవ్రంగా నష్టపోయారని అన్నారు. ముంపు బాధితులను ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం సఫలమైందన్నారు. ఈ సందర్భంగా ఇండియన్ విలేజ్ మినిస్ట్రీస్ ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ వేములపల్లి సురేష్ ని బుద్ధప్రసాద్ అభినందించారు. ఐవిఎం సంస్థ ఈ వరద బాధితులకి నిత్యావసర వస్తువులు, దుప్పట్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ బొబ్బర్లంక గ్రామం గతంలో ఎన్నడూ లేని విధంగా పూర్తిగా వరద ముంపుకు గురైంది. కేవలం 8 ఇళ్ళు తప్ప మిగతా అన్ని ఇళ్ళు కూడా మునిగిపోయిన పరిస్థితి ఏర్పడింది. ఇవాళ ఇక్కడ పేదవాళ్ళందరూ కూడా కట్టుబట్టలతో బయటకు వచ్చిన పరిస్థితి. ఇలాంటి పరిస్థితిలో ఐవిఎం వ్యవస్థాపకుడు సురేష్ గారు ఆయన స్పందించి ఈరోజున ఈ గ్రామంలో నిత్యావసర వస్తువులు, దుప్పట్లు పంపిణీ చేయడం జరిగింది. వారి సతీమణి రోజా గారు కూడా వచ్చి ఈరోజు కార్యక్రమం నిర్వహించారు. ఎందుకంటే ఇది చాలా పెద్ద విపత్తు. కేవలం ప్రభుత్వం మాత్రమే ఆదుకునే సమయం కాదు ఇది. ప్రత్యేకించి స్వచ్ఛంద సంస్థలు, మానవతా దృక్పథం గల వ్యక్తులు ఇవాళ వరద బాధితులను ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే సమస్తం కోల్పోయారు. ఇక్కడ ఇళ్లలోంచి ఏమీ తెచ్చుకోలేని పరిస్థితి ఏర్పడింది. వాళ్ళ ఇంట్లో వాళ్ళ కట్టుబట్టలతో బయటకు వచ్చారు పునరావాస కేంద్రాలకి. సరే ఇళ్ళలో అంతా కూడా బురద చేరిపోయింది. ఇళ్లలో ఉన్న వస్తువులు అన్నీ కూడా ఎందుకు కూడా పని రాకుండా పోయాయి. టీవీలు కానివ్వండి, లేకపోతే మంచాలు కానివ్వండి, ఏ వస్తువు కూడా లేదు. కనీసం టూత్ బ్రష్ లేదు, తలదూకోవటానికి దువ్వెన లేదు, అంటే అన్నీ పోయినాయి. ఇంత దీనావస్థలో ఇవాళ ఇక్కడ ప్రజానీకం ఉన్నప్పుడు వారిని ఆదుకోవటం అన్నది స్వచ్ఛంద సంస్థల యొక్క ప్రథమ కర్తవ్యం. ఆ కర్తవ్యాన్ని ఈరోజున ఐవిఎం నిర్వహించినందుకు వారికి హృదయపూర్వకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తాను. ఈ వరద బాధితులకి ఆదుకోవాలన్న ఉద్దేశంతో మరి ముందుకు వచ్చి మేము మా వంతు సహాయం మేము చేయాలని మరి బొబ్బర్లంక గ్రామంలో అయితే అసలు 300 కుటుంబాలకు మరి అంతా కోల్పోయారు. ఇళ్లలోకి నీళ్ళు వచ్చేసి వస్తువులు అన్నీ మొత్తం చాలా పాడైపోయి చాలా దయనీయమైన స్థితిలో ఉన్నారు. మరి అందుకని 300 కుటుంబాలకు మనం ముందుకొచ్చి సహాయం చేయడం, వాళ్ళకి కావాల్సిన నిత్యావసర సరుకులు కానీ మరి బెడ్షీట్లు, టవల్స్ అట్లా మనం చేయగలిగేది చేద్దామని ఇక్కడ మరి అలాగే ఇంకా తర్వాత మళ్ళీ ఇంకొక ఇతర గ్రామాల్లో కూడా ఇంకొక 200 మందికి 200 కుటుంబాలు ఈ 300 500 కుటుంబాలకి ఈరోజు సహాయం చేయడానికి మేము లక్షబాబు వెనక కొంచెం